రాష్ట్రాన్ని రేవంత్ సర్కారు అప్పుల కుప్పగా మార్చేస్తుంది. ఏడాదిలో తేవాల్సిన అప్పులను 7 నెలల్లోనే తీసుకొచ్చింది. పాలన చేతగాక సగటున రోజుకు 252 కోట్లను అప్పుగా తెస్తుంది. వార్షిక బడ్జెట్లో ప్రతిపాదించిన రుణ లక్ష్యాలను నవంబర్ నెలలోనే దాటేసింది. ఇది చాలదన్నట్టు ఈ నెల 25న మరో 5,000 కోట్ల రూపాయల రుణాలను తీసుకుంటామని రిజర్వ్ బ్యాంకు ప్రతిపాదనలు పంపించింది. రాష్ట్ర ప్రజలపై మోయలేని రుణభారాన్ని మోపడంపై ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ సర్కారు అప్పుల కుప్పగా మార్చేస్తుంది. సగటున రోజుకు 252.10 కోట్లు అప్పులు తెస్తుంది. అలా ఏడాదిలో సమీకరించాల్సిన రుణాలను కేవలం 7 నెలల్లోనే తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26లో బహిరంగ మార్కెట్ నుంచి మొత్తం 54,009 కోట్ల రుణాలు తెస్తామని రాష్ట్ర బడ్జెట్ లో ప్రతిపాదించిన రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికే ఆ లక్ష్యాన్ని దాటేసింది. ఈ నెల 18 నాటికే 55,000 కోట్లు సమీకరించింది. ఇది చాలదన్నట్టు ఈ నెల 25న మరో 5,000 కోట్ల రుణాలు తీసుకుంటామని రిజర్వ్ బ్యాంకుకు ప్రతిపాదనలు పంపించింది. మంగళవారం నిర్వహించే సెక్యూరిటీ బాండ్ల వేలంలో పాల్గొని 13 ఏళ్ల కాలపరిమితిలో 500 కోట్లు, 17 ఏళ్ల కాలపరిమితితో 2,000 కోట్లు, 23 ఏళ్ల కాలపరిమితితో 1,500 కోట్లు, 26 ఏళ్ల కాలపరిమితితో 1,000 కోట్లు తీసుకుంటామని తెలంగాణ ఆర్థిక శాఖ ఇండెంట్ పెట్టినట్టు ఆర్బీఐ వెల్లడించింది. రెండు 2025-26 ఆర్థిక సంవత్సరంలో 2,29,720.62 కోట్ల రెవెన్యూ రాబడి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేగా అక్టోబర్ నాటికి 94,555.97 కోట్లు మాత్రమే వచ్చింది. దీంతో ఆదాయం వ్యయం మధ్య అంతరాన్ని పూడ్చుకునేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిగా అప్పులపైనే ఆధారపడుతుంది. మరోవైపు ఈ నెల 25న నిర్వహించే సెక్యూరిటీ బాండ్ల వేలంలో పాల్గొంటామని ఆర్బీఐకి 14 రాష్ట్రాలు ప్రతిపాదనలు పంపాయి. ఈ రాష్ట్రాలన్నీ కలిపి మొత్తం 26,000 సమీకరిస్తామని ప్రతిపాదించాయని, వీటిలో తెలంగాణ 5,000 కోట్లతో తెలంగాణ రాష్ట్రం టాప్ లో ఉందని ఆర్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ అజిత్ ప్రసాద్ వెల్లడించారు. ఎఫ్ఆర్బీఎం నిబంధనల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ మార్కెట్ నుంచి 54,009 కోట్ల రుణాలు మాత్రమే తీసుకునేందుకు వీలుంది. కానీ తొలి 2 త్రైమాసికాల్లోనే అంటే ఏప్రిల్, సెప్టెంబర్ నెలల్లో 48,000 కోట్ల అప్పులు తెచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ 3వ త్రైమాసికం అనగా అక్టోబర్, డిసెంబర్లో మరో 9,600 కోట్ల రుణాలు తీసుకుంటామని ఆర్బీఐకి ప్రతిపాదనలు పంపింది. కానీ ఈ నెలలోనే 10,000 కోట్ల రుణాలు సమీకరించనుంది. అంటే ఎఫ్ఆర్బీఎం పరిమితికి మించి అప్పులు తీసుకోనుంది. దీనికి అదనంగా చివరి త్రైమాసికం అంటే జనవరి, మార్చిలో మరిన్ని రుణాలు సమీకరించే అవకాశం ఉంది. పాలనలో కేసీఆర్ ప్రభుత్వం ఎన్నడూ బడ్జెట్ ప్రతిపాదనలకు మించి రుణాలు తెచ్చిన దాఖలాలే లేవు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపట్టకుండా, ఎన్నికల సమయంలో చెప్పిన గ్యారంటీలు అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలపై మోయలేని రుణభారాన్ని మోపడంపై ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.